ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బీసీల సత్యాగ్రహ దీక్ష అంటేనే దాంట్లోనే ఉంది అర్థమంతా. నాటి నుండి నేటి వరకు పాలకులు అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి మనకు మన జీవితాలలో కనపడతా ఉన్నది. ఎవడైతే ఏందిరో చెట్టు మీది కొంగలే, జనము సొమ్ముదిన మరిగిన బటే బాజు దొంగలే. వాడు పోతే వీడొచ్చే, వీడు పోతే వాడొచ్చే. ఏం తెచ్చిర్రు? ఏం తేలే, ఏం ఇయ్యలే. ఖాళీ మైకులు పట్టుకొని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తామని చెప్పి గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చేవా నాయకులారా? నేను ఈ వేదిక నుండి ఒక ప్రశ్న అడుగుతున్నా. స్వాతంత్రం వచ్చి భారతావనికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఈ దేశంలో అధిక శాతం ఉన్నటువంటి బీసీలకు ఇప్పటి వరకు స్వాతంత్రం రాలేదనడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ మోసపూరిత పాలకులు పాలిస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలే సాక్ష్యం. ఎన్నికలు వచ్చేసరికి నక్క చిత్తుల నాటకాలతో, కప్పదుంకులాటల ఆటలతో, చేత జెండా పట్టుకొని ఒక చేత బొమ్మ పట్టుకొని ఓట్ల పిచ్చగాళ్ళ లెక్క ఇంటి ముందుకు వస్తారు. కులాల వారిగా విడదీసి, మతాల వారిగా వేరు చేసి ఓట్ల వేటకు వస్తారు. ఆ ఓట్ల వేటకు వచ్చినప్పుడు ఏం చెప్తారయ్యా? మీకు ఈ కులానికి ఇది ఇస్తాం, ఆ కులానికి అది ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఓట్లు పడ్డ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఓట్లు వేసుకుని ఏట్ల ముంచుడే వీళ్ళ ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో జిత్న ఆబాదే ఉత్త భాగీదారి అని ఆయన ప్రసంగాలలో ఆయన చెప్తా ఉంటాడు. కులగణన చేస్తామని చెప్తాడు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మతతత్వ ప్రభుత్వం. అది ఏనాడు బాపన్ బ్రాహ్మణ్ బనియా ప్రభుత్వాలే కానీ కింది స్థాయి కులాలను ఉద్ధరించింది ఎక్కడా లేదు. మేము గర్వపడ్డాం మా ఓబీసీ నాయకుడు ప్రధానమంత్రి అయిన మోడీ గారని. కానీ ఆయన ఓబీసీ ప్రధానమంత్రి కాదు, బ్రాహ్మణ్ చేతిలో కీలు బొమ్మ ఆడుకుంటున్నటువంటి మోడీ గారు బహుజనులకు వ్యతిరేకంగానే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే, తెలంగాణకు వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ఎవరు అడగకముందే, ఎవరు ఆశించకముందే, ఎవరు డిమాండ్ చేయకముందే తనంతలో తానే కామారెడ్డిలో 42% డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. దాంతోపాటు కుల జనగణన చేస్తానన్నాడు. 100 రోజులలో నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నాడు. అందులో 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఈ 6 గ్యారెంటీలు అక్కడ అటకెక్కినాయి. 100 రోజులు హుసేన్ సాగర్లో పెట్టుకపోయినాయి. ఇక 42% రిజర్వేషన్ నట్టేట ముంచిండు. కులగణ జనను ఆ ఉట్టి మీద కట్టి పెట్టిండు. ఇప్పుడేమంటుండే అడుగుతూ ఉంటే సమయం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మా ఓటా మాకు ఇచ్చిన తర్వాతనే నువ్వు ఏదైనా చేసుకో అని మేము బీసీలుగా గంటపదంగా ఒక్కడి నుంచి చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఎందరో చూడొచ్చు, ఎంతోమంది చూడొచ్చు, కానీ మీరు ఎందుకంటే అసెంబ్లీలో నువ్వు దొంగ, నువ్వు లుచ్చావు, నువ్వు లంగవని మీరు మాట్లాడుకుంటారు కదా. కానీ నేను చెప్తున్నా, ఎక్కడో ఎవరో అంతా వచ్చి గ్యారెల బుట్టలు పట్టేట్టు వాడి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అది మాత్రం మర్చిపోకు. నువ్వు డైరెక్ట్గా రాలేదు,
నీకు ఆ హోదానే లేదు. నువ్వు మైకు బట్టి చిల్లర మాటలు మాట్లాడుకునే మంత్రిగా ఒక కార్యకర్తగా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే స్థాయి నీకు లేదని కూడా మరొకసారి చెప్తా ఉన్నా. రండగాడు, ముండగాడు, చాతగాడు, దత్తమ్మని మైకుల ముందు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదు. నువ్వు ప్రచారానికి ఓట్ల పోగు చేసుకోవడానికి పనికొస్తావు కానీ పాలన చేయడానికి పనికి రావని ఈ సభాముఖంగా నేను ఈ బీసీ సత్యాగ్రహ దీక్ష సాక్షిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే చేత కాకపోతే తప్పుకో, వేరేవాడని వచ్చి మీరు ఇచ్చిన మాటనే, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటుందేమో చూద్దాం. అయ్యా మేము భిక్ష పట్టుకోవడానికి రాలే, అడుక్కుతుంటే ఆకలి తీరదు, గుద్ది గుంజుకుంటాం, జాగ్రత్త, గుద్ది గుంజుకుంటాం, గద్దె దించుతాం. ఎందుకంటే నాడు నువ్వు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పుడు ఏమని చెప్పినవయ్యా నిరుద్యోగులకు? గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసింది. నేను బంగారు లగ్గే బిందెలని అనుకొని వచ్చినా కానీ ఖాళీ బిందెలే ఉండేవి. అంటే నువ్వు బిందెలు నిండుంటేనే వస్తుంది, సక్కర పెట్టుకొని పోనీకి వచ్చినావా? అరే సంసారం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. లంకె బిందెలతో వచ్చినాడు ఎన్నడూ బాగుపడాడు, అదే లంకెలో కొట్టుకపోతాడు. దయచేసి బాగా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. ఒకటే మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మాకు ఇచ్చే వాట మేము అడుగుతా ఉన్నాం. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మా రిజర్వేషన్ మాకు కావాలి. ఆర్టికల్ 340లో రాసిన విధంగా ఆ రోజు బీసీల కులగణనతోటి బీసీకి రిజర్వేషన్ చేస్తామంటే ఆనాడున్న పాలకులు, కేంద్ర పాలకులు ఆనాడు ఒప్పుకోలేదు. తను మనస్తాపం చెంది న్యాయశాఖ పదవికి రాజీనామా చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అయ్యా మనము ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులారా గత 3 నెలల నుండి 3-4 నెలల నుండి మనము ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మనము ప్రచారం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఆఖరికి గత నెలలో ఇదే స్థలంలో ధర్నా చేసినాం. చట్టసభలలో మాకు బీసీలకు న్యాయమైన వాటా కావాలని ధర్నా చేసినాం. అట్లా కూడా నువ్వు చెల్లించకపోతే ఇంకెట్లా అంటారు చూడు, గోక్తలేవలేనాడు, తంతలేవనాడు లేనివాడు గోక్తలేసిందన్న సామెత అయిపోయింది రేవంత్ రెడ్డి. తంతనే నువ్వు లేస్తలేవు, గోక్తాడ లేస్తావయ్యా. నిన్ను ఎట్లా లేపాలో మాకు బాగా తెలుసు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం, బీసీల సత్యాగ్రహ దీక్షని గాంధీ పద్ధతిలో పోదాం. గాంధీ నడిచిన మార్గంలో, కాంగ్రెస్ పార్టీ నడిచిన మార్గంలో పోదాం. సత్యాగ్రహాలతో మేము సాధించుకుంటామని మరొక్కసారి మనవి చేస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్న పోయినావు, అమెరికాకు పోయినావు, ఎవరి గురించి పోయినావో, దేని గురించి పోయినావో, అదే అక్కడ పోయి నీ తమ్ముడికో నీ అన్నకో ఏదో కంపెనీలలో పెట్టుబడులు పెడదాం, కొన్ని కోట్ల పెట్టుబడి పెడదామని చెప్పి ఆడ మైకుల ముందు మాట్లాడావు. అక్కడ సాగలే, మళ్ళీ తోక పట్టుకొని చట్టాలు అనుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ రా, వచ్చినాక నీ సంగతిని మేము చూస్తాం. వదలం 96 కులాల వాళ్ళ ఉన్నాం, బీసీలో జాగ్రత్త బిడ్డ. వాళ్ళకు తోడు నేను ఒక అంబేద్కర్ ఆజాదీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, నా పేరు కొంగర నరహరి, నేను మాట్లాడుతూ ఉన్నా. అంబేద్కర్ ఆజాదీ సంఘం అంటే, అంబేద్కర్ ఆజాదీ అంటే స్వాతంత్రం. అంబేద్కర్ కలలు కన్నటువంటి స్వాతంత్రము ఎవరికి రాలేనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు. అదే పద్ధతిలో ఇవాళ మేము కూడా అడుగుతా ఉన్నాం, బీసీలకు మద్దతుగా మా ఎస్సీ ఎస్సీలను కూడా మైనార్టీలను కూడా మద్దతు ఇస్తూ వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ మేము ఈ రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు మేము వాళ్ళతో పాటు కొనసాగుతూ ఉంటామని చెప్తా ఉన్నాం. ఇంకొకటి, నువ్వు 6 గ్యారెంటీలలో బాగా చెప్పినవయ్యా, ఈ ఉద్యమకారులతో నాకు అదైంది ఇదైంది. నేను ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తాను. పక్కకు పోయింది. నిరుద్యోగ విద్యార్థులకు ఉద్యోగ వృత్తి 4000 ఇస్తాన్నావు, అది పోయింది. మహిళలకు 2500 రూపాయలు ఇస్తాన్నావు, అది పోయింది. వృద్ధాప్య పింఛన్లకు 2000 నుంచి 4000 చేస్తున్నావు, అది పోయింది. నువ్వు ఇచ్చింది ఏముందయ్యా? ఆడవాళ్ళు సిగలు పట్టుకొని కొట్లాడుకొని తడుకొని బస్సు ఫ్రీ అని చెప్పినావు.
యాడుంది ఫ్రీ బస్సు ఆడ కూడా తణుక తాగబట్టి నీ పుణ్యమా అని మంచిగా కిలకిల నవ్వుకునే అక్క చెల్లెలు మాత్రం బస్ ఎక్కడే అసాయ్ నీ సీట్ అసాయ్ జరుగు ముండ అని తిట్టుకునే స్థితికి దిగజార్చిన మహిళల్లో కానీ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ బీసీల సత్యాగ్రహ దీక్షతోటి మొదలైన దీక్ష మేము అంచెలంచెలుగా విడుదల వారిగా ఎక్కడ దొరికితే అక్కడ మండలాలలో, నియోజకవర్గాలలో, గ్రామాలలో, నగరాలలో రిలే నిరాహార దీక్షలు చేస్తూ లాస్ట్కు ఇదే రిలే నిరాహారం చేస్తూ 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 ఒకరోజు నువ్వేదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% అన్నావు, 42 మందితోటి ఆమరణ నిరాహార దీక్షమని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. 42 మందితో 42% ఇస్తాను కాబట్టి అదే 42 మందితో ఆమరణ నిరాహార దీక్షకు చేస్తామని మరి మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంది. అయ్యా నాకు టైం ఇచ్చిన సోదరుడు ఇట్లా అంటుండు, ఎందుకంటే ఇలా ఒడుస్తుండు, నడిచేతుడు ముళ్ళుగడ్డతోటి ఒడిసినట్టు మాట్లాడకుండా దయచేసి అన్నిగా భావించొద్దు. ఇక ఆయనకు కూడా స్టేజ్ గౌరవిస్తాం. అందుకే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా జై పూలే, జై అంబేద్కర్, జై భీమ్. సెలవు ఇప్పటికీ స్నేహం ఎప్పటికీ కోరుకుంటున్నా.